హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి స్పెషల్ కదా. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఇంట్లో మేము వినాయకుడిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఎలా పూజ చేసుకుంటున్నామో చూసేయండి. మేమైతే ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటాం. వినాయకుడిని ఎప్పుడు ఇట్లానే పూజ చేసుకుంటాం. ఫస్ట్ పీట పెట్టి దాని మీద బియ్యం వేసి బియ్యం మీద దేవుణ్ణి పెడతాం. మేమైతే ఎప్పుడు అలానే చేస్తాం. సో మా డాడీ తీసుకొచ్చిన వినాయకుడు ఇదన్నమాట. సో మనం అందరం కలిసి వినాయకుడిని ఓపెన్ చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కొంచెం జరుపు ఎందుకుగా ఇలాంటి పట్టాలి ఇంకా ఇంకా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై బోలో గణేష్ మహారాజ్ కి जय बोलो गणेश महाराज की 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 अनविचु మట్టి వినాయకుడు తీసుకుంటే కరుగుతుంది కానీ కోసమే పూజ చేస్తానంటుంది నాకైతే. ఏం కాదు, మా బొజ్జగనపై అత్తేమనుకోలేదు. మనం చేసి మనం చేద్దనేనా మనం ఆ లోపల కూర్చోవాలి అట్లా సాధికలే అగో పంచ చూడు వ్యంజం ఇట్లానా అంతే. ఎడవ చేతి మీద నుంచి ఇట్లా వేయాలి. ఉండనే మధ్యలో పెట్టు. పువ్వులేయి దండలేయి. ఏమైంది విచ్చు? నువ్వు నెక్స్ట్ ముగ్గురు పడతాను. ఫోటోలు కూడా ఇట్లా దండలు వేసినప్పుడు నిన్న जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गट्टिगा రండి. जय बोलो गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की
ఆ చెయ్యి అక్కడికి పోయి ఆ చెయ్యి ఆ కంకణం కూడా వీడి అట్లా అర్థమైందా? ఫోన్లే కానీ ఏం చేయాలి? వీటి మీద దీపాలు పెట్టాలా? ఇస్తావా? నేను కూర్చున్నదే తీయడానికి నుండి పోయిదే అటే ఉంటుంది సాత్విక గారి పక్కకి అవన్నీ పెట్టు ఫ్రూట్స్ అని పెట్టు పుట్టి పెట్టేసినా పెట్టు మంచిగా అమలు పాకు నువ్వు తెస్తాను ఇక ఆకులు పెట్టు పత్తి ఆకులు అందులో పెట్టు ఎలకాయ ఫస్ట్ పెట్టు అబొట్టు సీతారామాకి నువ్వు అలా బాగుంటుంది ఏమున్నాయి బట్టలు దీనికైతే పైన ఇట్లా చాట లెక్క పెడతారుగా పెట్టి పెట్టి ఎలా తీస్తారు కదా పెట్టమ్మా పెద్ద పెద్ద వయసు పత్రులు పెట్టాలా? పెట్టు పత్తులని ట్రైన్ కమింగా కమ్ము కానీ కొబ్బరికాయ తీసి కదా పత్తులు ఎట్లా మంచిగా బయట ఉన్నాయా? ఉన్నాయా సంతలేదు. కొంచెం జాగ్రత్త. చాలు నాకు అది కదా చాలు సార్ విజు ఏ విజు కూర్చోరా పూజ చేస్తుంటే ఏం చేస్తాను కూర్చో దా ఇప్పుడు లేదు చీకటి అయ్యాక తెల్లారి ఇది బయటికి రాలేదు కొంచెం బయటకాను అదే పుల్లతాను. మాధవాయ ఓం మాధవాయ నమః ఓం మధుసూదనాయ నమః. ఆగు చేయి కడుక్కో ఓం శ్రీ మహాగణపతియే నమః చేయి మహాగణపతియే నమః ఓం శ్రీ మహాగణపతే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అస్తయామి అర్ధ్యం సమర్పయామి పాడ్యామి పాదం సమర్పయామి అవసరాచ స్నానం సమర్పయామి నీళ్లు మామిడాకు తీసుకొని నీళ్ళు జల్లు దేవుడి మీద స్నానం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వస్త్రమే ఇప్పుడు వస్త్రం సమర్పయామి ఇదేంటి వస్త్రం సమర్పయామి గంధనం ధ్యాయామి ధారయామి గంధం జల్లు ఆకుతో గంధకాసూరిత అలంకారార్థం అక్షితాం సమర్పయామి అక్షతలు అలంకారంగా గంధ మంచి జల్లు ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం నారాయణాయ నమః ఓం గజకన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపతయే నమః ఓం ధూమకేతువాయ నమః ఓం గణాధ్యక్షకాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజకన్నాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం ఎరింబాయ నమః ఓం సత్యపూజ పూర్వజాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం నానావిధ పరిమళపత్రం పుష్పం సమర్పయామి దీపారాధన చేసినాం అక్షితాం సమర్పయామి దీపారాధన అక్షితాం సమర్పయామి దీపానికి అక్షతలే అక్షితాం సమర్పయామి ఓం ధూపం సమర్పయామి అగరత్తులు దీపం ధూపం సమర్పయామి అష్టోత్తర కుంకుమ పసుపు పూలు నైవేద్యం కూడా పెట్టాలి పెట్టినాక అష్టోత్తరం ఇస్తానా పాత ఇచ్చేటప్పుడు వాడవే బెల్లం ఇలాంటికి
బెల్లం ప్రసాదం పెట్టు అన్ని ప్రసాదాలు కింద పెట్టు తీయక అప్పుడే అట్లా వీడియో లాంగ్ వీడియో కదా దా ఈ నడుము 5 అయినాయి దద్దోజనం వస్తుంది దద్దోజనం ఎన్ని డాడ్ అక్కడ కట్టరుందా డాడ్ ఇది కొట్టిన కళ్ళ జ్యూస్ ఏం తింటావు సోంపునా కొట్టిన కళ్ళ జ్యూస్ అవుతారు కదా నాకు తాగుతా ఎత్తలే కాపిగా ఆడ ముక్కుండి గాడి మీద వేస్తా ముగ్గురు గడిపి ఇస్తావు నేను వీడియో ఇస్తాను నీళ్ళు బాగుంది మనం చూస్తాను దాని నైవేద్యం సమర్పయామి అయిందా ఓం రామాయ వారాయ లగూసి ఇప్పుడు అక్షింతలు తీసుకొని పసుపు కుంకుమ కూడా చల్లుకుంటా నించోయ్య అక్షంత తీసుకో ఓం గజానాయ నమః ఓం గజానాయ నమః ఓం అనుకోను ఓం గణదక్షకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ఓం దేవమాతారామాయ నమః ఓం ఓం దివ్ముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం పుత్రిణే నమః ఓం మాంగళ్య స్వరూపాయ నమః ఓం ఓం ప్రమాదాయ నమః ఓం ఓం పదమాయ నమః ఓం ఓం ప్రజ్ఞాయ నమః ఓం ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం ఓం విఘ్న భారతే నమః ఓం ఓం విశ్వనేత్రాయ నమః ఓం ఓం విరాటాయ నమః ఓం ఓం శ్రీపతే నమః ఓం ఓం మల్లిపుతే ఆనందాయ నమః ఓం ఓం మహాకాలాయ నమః ఓం ఓం మహాబలాయ నమః ఓం ఓం అస్త్రంబాయ నమః ఓం ఓం మదస్కాయ నమః ఓం ఓం మహావీరాయ నమః ఓం ఓం మంత్రియాయ నమః ఓం ఓం విష్ణుప్రియాయ నమః ఓం ఓం భక్తజీవాదిత్యాయ నమః ఓం ఓం విఘ్నహారతే నమః ఓం ఓం ఐశ్వర్యకారాయ నమః ఓం పురపురుషాయ నమః ఓం ఓం పుష్పే నమః ఓం పుష్పకీర్తస్తాయ నమః ఓం ఓం అగన్యాయ నమః ఓం ఓం పూర్వదాక్షాయ నమః ఓం ఓం అగ్రపూజాయ నమః ఓం అగర్మినే నమః ఓం ఓం భక్తనిధయ నమః ఓం ఓం భాగస్వాయ నమః ఓం ఓం ఇట్లే. భద్రదాయ నమః ఓం ఓం వజ్రాయ నమః ఓం అపాకుంతాయ నమః ఓం ఓం క్రమాయ నమః ఓం ఓం సత్యధర్మినే నమః ఓం ఓం సజయ నమః ఓం ఓం సార సాంబ నిద్దే నమః నమః ఓం ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం దర్శకం గుగ్గులం అంటే అది పెట్టినాం కదా మనం ఏది ఏ రాని అట్లేసే ఉండ్రాలు సమర్పయామి సమర్పయామి కొండ మేక దంతము దూరము బొజ్జము వామహాస్తమం ముండిగ మోము గజ్జలు మెల్లని చూపు మహదాయం కొండ యోయి గణాధిపతి నీకు ప్రముఖిదన్ అక్షరం సమర్పయామి అర్జున సమర్పయామి పసుపు కుంకుమ సమర్పయామి పుష్పం సమర్పయామి ఆత్మదర్శనం చాలు వీటితోనే పెట్టాలి మరి ఇటే సస్తికు ఇంకా ఎట్లా రాయి ఎట్లా పెట్టా ముక్కు వేసుకో అందించమని అంత వినాయకుడు కూడా మొక్కుకో మనసులో తిరుపతి వెళ్తున్నామయ్యా చల్లగా ఏ విఘ్నం లేకుండా మా ప్రయాణం నిర్విఘ్నంగా సాగిపోయేటట్టు చుట్టూ వేస్తాను లెంబర్ వేసుకోండి తీ
తీయండి. ఆగొద్దు, చదువు రావాలని అనుకుంటా తీయండి. విద్యు చదువు రావాలని మొక్కు. మైకాను చదువు రావాలని. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. రండి. చదువు రావాలి, నేను మంచిగా చదువుకోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, గుడ్ బాయ్ లెక్క ఉండాలి. శుక్లాం భరధరం చెప్పు. మా ఇంట్లో వినాయకుడిని అయితే మేము ఇలా పూజ చేసుకున్నాం. మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.